ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, లేచారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? బైబిల్ ఎక్కడుంది? చాలామంది ఉద్దేశం ఏంటంటే సెల్లో బైబిల్ ఉందండి, మాకేంటి పక్కనే ఉందంటున్నారు. కాదు, బైబిల్ ఖచ్చితంగా నీ దగ్గర ఉండాలి. సమయం దొరికినప్పుడు బైబిల్ చదువుతుండాలి. మంచిది. ఉదయకాలం కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. చాలాసార్లు మన జీవితంలో మనం పడిపోవాలని, చెడిపోవాలని, లేదా మనం ఎదుగుదల ఉండకూడదని, లేదా మనం నాశనం అయిపోవాలని, లేదా మనం పాడైపోవాలని, మనం దరిద్రులు అయిపోవాలని చాలామందికి చాలాసార్లు కోరికలు ఉంటాయి. మనం అనుకుంటాం అందరూ మనం బాగుపడుతుంటే సంతోషిస్తారని. కాదు, అది చాలా పొరపాటు. బాగుపడుతుంటే సంతోషించేవారు 10 మంది అయితే ఏడ్చేవారు 90 మంది. పైకి ఒకళ్ళు చెప్తారు, అబ్బో బాగా జరుగుతున్నాయి, మీకు భలే జరుగుతున్నాయి అంటారు, కానీ అంతరంగంలో వాళ్ళకి బాధ వచ్చేస్తుంది. ఏంటి వీళ్ళు ఇంత బాగుపడిపోతున్నారు, ఇదేంటి ఇంత ఇదైపోతున్నారు ఏంటని ఒక వేదన కలుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో రకంగా వీళ్ళకి కీడు చెయ్యాలి, వీళ్ళకి ఏదో రకంగా వ్యతిరేకమైన పని ఏదో చెయ్యాలి, చేస్తే వాడు బాధపడిపోతారని ఉద్దేశిస్తారు. కానీ వారి పక్షంగా దేవుడుండి ఆ కీడులోంచి తప్పిస్తుంటాడు. ఎందుకంటే ఈయన సర్వశక్తి గల దేవుడు, ఖచ్చితంగా తప్పిస్తాడు. అది ఎంత శత్రువులు పన్నాగల పనినా, శత్రువులు ఏ ఉద్దేశంగా వాళ్ళ పనినా తప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. వాళ్ళ ఆలోచన ఉంటుంది, కీడు చేయాలి, ఎలా అలాగని పన్నాగాలు కుట్రలు పొందుతారు. ఇలా చేస్తే బాధపడతారు వాళ్ళు, అలా చేస్తే బాధపడతారు, ఇలా చేస్తే వాళ్ళు కృంగిపోతారు అనుకుంటారు. కానీ దేవుడు దిగి రంగంలోకి ఆ కీడుని మేలుగా మార్చేస్తాడు. కీర్తనాకారుడు దావీదు రాసిన 21వ కీర్తన 11వ వచనం, నీకు కీడు చేయవలనని వారు దురుద్దేశంతో ఉపాయం పనిరి. అంటే వాళ్ళు ఆలోచించారు, నీకు కీడు చేయాలని వారు దురుద్దేశం కలిగి ఉపాయం పన్నారంట. అంటే ప్లాన్ వేసుకున్నారు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే కృంగిపోతారు, ఇలా చేస్తే బాధపడిపోతారని ఒక ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళు ప్లాన్ వేసుకొని కింద ఒక మాట ఉంటుంది, అయినా దాన్ని వారు కొనసాగింపలేకపోయేరి. చేశారు పాపం ప్రయత్నం, కానీ దాన్ని కొనసాగించలేకపోయారు. నీకు కీడు చేయాలి ఉద్దేశించేది, కానీ వారు దాన్ని కొనసాగించలేకపోయారు. అంటే వాళ్ళు అనుకున్నారు చేద్దామని, కానీ అది కంటిన్యూ అవ్వాలా, అయిపోయింది. అవును, ఈ దినాల్లో ప్రియులారా, నీ మీద, నా మీద, లేదా బాగుపడిన వారి మీద, దేవుళ్ళు ఎదిగేవారి మీద, దేవుళ్ళు ఆనందించేవారి మీద కీడు చేయాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళు ఎంత ప్రయత్నించాలో అంత చేస్తుంటారు, కానీ దాని కొనసాగింపు లేకుండా అడ్డుకట్ట దేవుడు వేస్తాడు. బైబిల్కి స్పష్టంగా చెప్తుంది, వారు కీడు చేయవాలని ఉద్దేశించేది, కానీ దాని కొనసాగింపు. బైబిల్లో హామాను అనే అతను మొర్దెకైకి, అంటే యూదుడికి కీడు చేయాలని చాలా పన్నాగాలు పొందుతాడు, కుట్రలు పొందుతాడు, రాజుగారికి లేనిపోయిన చెప్తాడు. మొత్తానికి ఒక ఆలోచన వచ్చేసి రాజుగారు కూడా సిద్ధపడిపోతాడు హామాను విషయంలో. అయితే దేవుడు అక్కడ చట్టాన్ని తారుమారు చేసేసాడు. చట్టాన్ని తారుమారు చేసి ఎవరినైతే ఉరేయాలనుకున్నారో ఆ మొదటి యూదుడును అదే స్థలంలోకి ఈ హామాను వెళ్ళిపోతాడు. కారణం, దేవుడు చట్టాన్ని తారుమారు చేసేసాడు. అక్కడ రాజుకి నిద్ర పట్టగా ఆ రాజు అంతా ఆలోచించి నాకు మేలు చేసినాడు ఎవరి ఆలోచిస్తే ఎవరు కనబడ్డారంటే హామాను కనబడ్డాడు, మొర్దెకై కనబడ్డాడు, యూదుడు కనబడ్డాడు. వెంటనే శిక్ష రివర్స్ అయిపోయింది. దేవుడు అవసరమైతే చట్టాన్ని మారుస్తాడు, దేవుడు అవసరమైతే ప్రభుత్వాన్ని మారుస్తాడు. నీకోసం ఏదైనా మార్చగలడు దేవుడు నీ పక్షంగా ఉండి. ప్రియులారా, ఈ ఉదయకాలం నీ పక్షంగా దేవుడు ఉన్నాడు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. నీ కీడు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దాన్ని కొనసాగింపలేరు. ఎందుకంటే దాన్ని కొనసాగింపలేకుండా చేసేది ఎవరంటే దేవుడే. ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు కూడా సాతాను ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు, నీ కీడు చేయాలని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నిన్ను విచ్ఛిన్నం చేయాలని, నీ మనసు పాడు చేయాలని వాడు చేత ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ దాన్ని కొనసాగింపలేకుండా దేవుడు అడ్డొస్తున్నాడు. దేవుడు అడ్డొచ్చి కాపాడుతున్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకో. దావీదుకి కీడు చేయాలనుకున్నారు, చేయలేకపోయారు. మోషే కీడు చేయాలనుకున్నారు, చేయలేకపోయారు. ఇర్మియా కీడు చేయాలనుకున్నారు, చేయలేకపోయారు, ఫెయిల్ అయిపోయారు.
పిల్లలు గమనించాలి. ఇలాగా ఎవరి గురించి ఆలోచించినా వాళ్ళు ప్రయత్నం చేశారండి. సాతాను ప్రయత్నం చేయకుండా ఎప్పుడు ఉండడు. వాడు ఎప్పుడు కూడా 24 గంటలు ఈజ్ ఆన్ ద డ్యూటీ. సాతాను ఎప్పుడు డ్యూటీలో ఉంటాడు. ఈజ్ ఆన్ ద డ్యూటీ. ఎందుకంటే ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని కిందకి లాగేద్దామా, ఎవరిని భక్తిలోంచి పాడు చేద్దామా, ఎవరికి విరోధంగా మాట్లాడదామా అని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. ఎందుకంటే పాపం వాడు కష్టజీవి. వాడు పాపం 24 గంటలు పనిచేస్తుంటాడు, రెస్ట్ ఉండదు వాడికి. కానీ వాడు పాడు చేద్దామని ఎంత తిరిగినా సరే దేవుడు అడ్డు కట్టేసి కాపాడుతున్నాడు. దేవుడు వచ్చేస్తున్నాడు, అడ్డు ప్రతిదానికి వచ్చేస్తున్నాడు. యోగుని నాశనం చేయాలనుకుంటే దేవుడు అక్కడ అడ్డు వచ్చేసాడు. పిచ్చి పిచ్చి అసలేదు, నువ్వేం చేస్తావు చెయ్యి, ప్రాణం తీసుకుంటానికి అవకాశాలు లేవు, ట్రై చేయి, నువ్వు ట్రై చేసుకోమన్నాడు. యోగ విషయంలో చేసుకో, నువ్వు ఏం చేసుకుంటా అన్నాడు. ఫెయిల్ అయిపోయాడు. సాతాను ఫెయిల్ అయిపోయి అంటాడు, నీ భక్తుడే గెలిచాడని ఒప్పుకున్నాడు. వాడు ప్రయత్నం చేశాడు. అలాగే సాతాను ప్రయత్నం చేస్తుంటాడు నీ కుటుంబం మీద, నీ మీద. ఎప్పుడు కూడా గమనించాలి ప్రియులారా. నీకు శోధనలో కష్టాలు రావని అంటే వస్తాయండి, ప్రతి ఒక్కరికి వస్తాయి. అయితే విజయం నీదే, జయం నీదే. చివరికి నువ్వే గెలుస్తావు. నీలో ఒక ఒపీనియన్ ఉండాలి ఏంటంటే, నేను గెలుస్తాను. వాళ్ళు ఎన్ని కీడులు తలపెట్టినా, ఎన్ని పన్నాగాలు పడినా నేనే గెలుస్తాను అనే మనసు నీకు ఉండాలి. నేనే గెలుస్తాను, నేను ఓడిపోను అనే మనసు నీకు రావాలి. అది వస్తే ఖచ్చితంగా విజయం నీదే. ఉదయకాలం కీర్తన 21:11 ప్రకారంగా వారు కీడు చేయాలని ఉద్దేశించి పన్నాగములు పన్నీరు కానీ దాన్ని కొనసాగింపలేకపోయారు. ఎందుకంటే కారణం ప్రభు వారితో ఉన్నాడు. ఒకవేళ నీ మీద నా మీద ఒకవేళ అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే కంగారు పడక్కర్లా. యేసే మన పక్షంగా ఉన్నాడు, మన సహాయం చేస్తాడు, మనల్ని ఆదుకుంటాడు, ధైర్యపరుస్తాడు. అవి జరగవు, వాళ్ళు చేసే పనులు ఏమీ జరగవు, రివర్స్ అయిపోతాయని. దాన్ని కొనసాగింపలేకపోయి, దానికి అర్థం ఏంటంటే కంటిన్యూ చేయలేకపోయాడు, అవ్వలేదు. చాలా ప్రయత్నం చేశారు, చాలా కష్టపడ్డారు, కానీ జరగలా. పిల్లరా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. ఎవరు ఎన్ని కీళ్ళు ప్రయత్నాలు చేసినా, ఎవరు నీకు వ్యతిరేకంగా ఉన్నా, ఎవరు నీ గురించి చెడుగా మాట్లాడినా, ఎవరు నేను కిందకు లాగాలని చూసినా, దేవుడు అడ్డుగా వస్తాడన్న సంగతిని మర్చిపోద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడన్న సంగతిని ఎప్పుడు మర్చిపోద్దు. బైబిల్ చెప్తుంది, వారు కీడు చెయ్యాలని. కీర్తన 21:11 ప్రకారంగా కీడు చెయ్యాలని ఉద్దేశించింది కానీ దాన్ని కొనసాగింపలేకపోయి. కారణం ప్రభు వారి మధ్యలోకి వచ్చేసాడు. కీడు చేయకుండా షడ్రకి మేషకి విధంగా అగ్నిలో మాడిపోతారేమో, చచ్చిపోతారేమో, అయిపోతారేమో అని కీడు చేయాలని అందరూ ఎదురు చూస్తున్నారు. భటులు, రాజు, మంత్రులు, సేనాధిపతులు చుట్టూరు అగ్నిగుండం చుట్టూ ఉండి అనుకుంటున్నారు మాడిపోయారు ముగ్గురు, ఈ దెబ్బతో అయిపోయింది చరిత్ర, ఇది చరిత్ర అయిపోయింది, ముగ్గురు మసి అయిపోయారు అనుకున్నారు. కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దాన్ని కొనసాగింపలేకపోయారు. కారణం ఏంటంటే సాక్షాత్తు దేవుడే అగ్నిగుండంలోకి వచ్చేసాడు. పిల్లరా, నీకోసం వస్తాడు ఆయన, నీకోసం దిగి వస్తాడు. కీడు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కంగారు పడొద్దు. వాళ్ళు కీడు చేసేస్తున్నారని నువ్వేమి అవ్వవు. ఎందుకంటే నీ పక్షంగా ఒక ఆయన ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. కీడు చేయకుండా ఉంటారా? చేస్తారు, చెయ్యాలి, వాళ్ళ పని అదే. సాతాను పని సాతాను చేసుకుపోతాడు. ఎందుకంటే మనం ఆయన ఏమంటానికి ఏం లేదు, ఎప్పుడు కూడా డ్యూటీలో ఉంటాడు. 24 గంటలు ఆన్ ద డ్యూటీ అంటారు కదా, 24 hours ఉద్యోగం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని పాడు చేయాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి మీద పన్నాగాలు పన్నాలి, ఎవరి మీద కుట్రలు పన్నాలి, ఎవరిని కిందకి లాగేయాలి. వాడు 24 గంటల డ్యూటీలో ఉన్నాడు. అయినప్పటికీ వాడు ఏం చేయలేడు. ఎందుకో తెలుసా? మన పక్షంగా ప్రభువుని మనల్ని కాపాడుతున్నాడు. వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడు ప్రయత్నం చేయకుండా ఉండడు. గద్ద కోడి పిల్లని చూడగానే గద్దకి ఆశ కలుగుతుంది, ఒక పిల్లని ఎత్తుకెళ్ళిపోవాలని. పైనుంచి వస్తుంది, కిందకి దిగేలోపు తల్లి ఏం చేద్దంటే ఆ పిల్లల్ని రెక్కలతో కప్పేస్తుంది, కనబడకుండా. ఒక్క పిల్ల కూడా కనబడకుండా కప్పేస్తుంది. తల్లి కప్పేస్తుంది కోడి పిల్లల్ని. గద్ద చూస్తుంది అటు ఇటు. ఇదేంటి ఇప్పుడు దాకా ఆ పిల్లలు అటు ఇటు తిరిగారు, ఒక పిల్ల కూడా కనబడట్లేదు. కారణం రెక్కల కింద దేవుడు కూడా తన రెక్కల కింద నేను దాస్తాడు. కీడు వస్తుంది నీ మీద కానీ టైంలో ఆయన దిగుతాడు రంగంలోకి, తన రెక్కల చాటు నేను దాస్తాడు, కీడుని తప్పించేస్తాడు. మళ్ళీ ఆ గద్ద వెళ్ళిపోగానే మళ్ళీ తల్లి పిల్లల్ని వదిలేస్తుంది. ఆడుకొని హ్యాపీగా ఉంటుంది, అంతే. ఆడుకోండి, వెళ్ళి హ్యాపీగా ఆడుకోండి అంటుంది. పిల్లరా, ఈ ఉదయకాలం వారు కీడు చెయ్యాలని ఒకవేళ నీ మీద పన్నాగాలు పంపితే కంగారు పడొద్దు. అవి నెరవేరు, దాన్ని కొనసాగించలేరు. కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పక్షంగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ,
అయ్యో నాకు ఇలా చేస్తారండి, ఏం చేయాలో అర్థం కావట్లా. ఏమండి ఇలా ప్రయత్నం చేస్తున్నారండి, ఏం చేయాలో అర్థం కావట్లా. నన్ను అవమానపరుస్తున్నారండి, ఏం చేయాలో అర్థం కావట్లా. నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారండి, ఏం చేయాలో అర్థం కావట్లా. నా గురించి రకరకాల మాట్లాడుతున్నారండి, ఏం చేయాలో అర్థం కావట్లా. ఏం అర్థం అక్కర్లా, నువ్వు అలా ఉండంతే, నీ పక్షంగా ప్రభు ఉన్నాడు. వారు కీడు చేయాలని ఉద్దేశించిద్దరు కానీ దాన్ని కొనసాగింపలేకపోయేది. కారణం ప్రభు ఉన్నాడు. పిల్లలు ఉదయకాలం ధైర్యంగా ఉండు, ఎవరేం చేయలేరు, ఏ కీడు నీ దగ్గర రాదు, ఏ అపాయం నీ గుడారం ఆ దగ్గర రాదని ప్రభు వాగ్దానం చేశాడు. నేను వారి పక్షంగా ఉంటాను దేవుడు మాట ఇచ్చాడు. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని, ధైర్యంగా ఉండవు, ఎవరేం చేయలే. యూ షుడ్ హ్యావ్ బిలీవ్ ఇన్ ద గాడ్. దేవుడిలో నమ్మకం ఉంచు. దేవుడు ఎప్పుడు నీతో, ఈజ్ ఆల్వేస్ విత్ యూ. ఆయన ఎప్పుడు నీతో ఉంటాడు. వచ్చిన కీడుని వెనక్కి మరలించేస్తాడు ఆయన వెనక్కి. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగిపో, ప్రభు నీకు తోడుగా ఉంటాడు. అటువంటి గొప్ప నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి. దేవుడు మన సమృద్ధిగా దీవించి ఆశీర్వదించింది గాక.